ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. కామకోటిమహాపీఠ కామాక్షీ పూతమూర్తయే చంద్రశేఖరరూపాయ భక్తతీర్థాయ తే నమః. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమాచార్య అమృతవాణి అనే పేరుతో మనం రోజు కాసేపు సత్సంగాన్ని చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు అంశం వర్ణాశ్రమ ధర్మములు, అవి ఎందుకు ఏర్పడ్డాయి, ధర్మం విభాగము, ఇటువంటి అంశాలపైన స్వామివారు చెప్పినటువంటి అనుగ్రహ భాషణాన్ని మీకు నేను అందించబోతున్నాను. ఈ కాలంలో వర్ణాశ్రమ ధర్మం సమాజంలో విపరీతంగా విమర్శకి గురవుతూ ఉంది. సాధారణంగా వర్ణం అంటే ఒక జాతి అనేటువంటి భ్రమలో అజ్ఞానం వల్ల అందరూ అనుకుంటూ ఉంటారు. నిజానికి జాతి వేరు, వర్ణం వేరు. వర్ణం అనేటువంటివి కేవలం 4 మాత్రమే ఉన్నాయి. జాతులు అనేకం ఉన్నాయి. ఒక్కొక్క వర్ణములో ఎన్నో జాతులు కూడా ఉన్నాయి. పక్షపాతం లేకుండా వర్ణాశ్రమ వ్యవస్థను కనుక నిస్వార్థంగా మనం పరిశీలిస్తే ఇది ఒక సమాజంలో ఒక సామాజిక ఉపయోగానికి మాత్రమే ఇది నియుక్తమైంది అని మనం గ్రహించగలటానికి అవకాశం బాగా ఉంది, గ్రహించగలుగుతాం కూడా. సమాజంలో సామాజిక జీవనానికి మనం ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాం. కొన్ని కార్యాలు బుద్ధితో చేసేవి, కొన్ని శారీరకంగా కష్టపడి చేసేవి. ఇట్లా రకరకాల విషయాలు మనం లోకంలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ లోకంలో అందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక పరంపరగా ఏర్పడ్డ విషయాలే తప్ప దీంట్లో ఏ ఒక్కటి ఎవరు వచ్చి వీటిని ఏర్పరచలేదు. దీంట్లో ఒకటి తక్కువ అలాగే మరొకటి ఎక్కువ అని మనం అనటానికి వీల్లేదు. ఒకవేళ అలా మనం అనుకున్నాము అంటే మన యొక్క అజ్ఞానం, మన యొక్క తెలివి తక్కువతనం తప్ప ఏ వర్ణము గొప్పది కాదు, ఏ వర్ణము తక్కువది కాదు. ఉదాహరణకి ఆహారానికి బియ్యం అవసరం, అలాగే ఉప్పు కావాలి, మనిషి కట్టుకోవటానికి వస్త్రాలు కావాలి, చదువుకోవటానికి పుస్తకాలు కావాలి. ఇంకా ఇలా ప్రతి మనిషికి ఎన్నో రకాలైనటువంటి ఉత్పత్తులు, ఎన్నో రకాలైనటువంటి ద్రవ్యములు, ఎన్నో రకాలైనటువంటి ఉపకరణములు, ఎన్నో రకాలైన వస్తువులు, ఇలా 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 ఎన్నో ఉంటేనే మనిషి యొక్క జీవనం సాధ్యం. దానికోసం మనం ఒక్కొక్కరం సేద్యం చేయటం, నా ఇంట్లో కావాల్సిన ధాన్యం నేనే పండించుకోవటం, నా ఇంట్లో కావాల్సిన ఉప్పుని నేనే ఏర్పరచుకోవటం, నా ఇంట్లో కావాల్సినటువంటి చెక్క వస్తువులు నేనే చేసుకోవటం అంటే అది ఏ ఒక్కరికి సాధ్యం కాదు.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి కనుక ఉత్పత్తి చేస్తే ఎవరు ఏది ఉత్పత్తి చేశారో ఇంకెవరు ఏది ఉత్పత్తి చేశారో తీసుకొని అందరం మనం వాడుకొని మన జీవనాన్ని సులభమైనటువంటి శైలిలో జీవనం యాత్ర జరిపించగలుగుతామే తప్ప నాకు కావలసినవన్నీ నేనే తయారు చేసుకుంటాను అంటే అది అనితర సాధ్యం. అలాగే కొందరు వ్యాపారం చేస్తూ ఉంటారు, కొందరు యుద్ధం చేస్తారు, కొందరు వైద్యం చేస్తారు, కొందరు యాగం చేస్తారు, కొందరు యోగం చేస్తారు, కొందరు ధ్యానం చేస్తారు. ఇట్లా అనేక రకాలైనటువంటి వృత్తుల్ని అవలంబించి అందరూ సౌఖ్యంగా సౌమనస్యంతో సౌజన్యంతో ఉండాలనేటువంటి విషయాన్నే ధర్మశాస్త్రాలు మనకి నిర్దేశించింది. అసలు ఈ విభాగం ఎట్లా చేయటం, వారి వారి యోగ్యతని అనుసరించి అని అంటే ప్రతి ఒక్కరూ అప్పుడు ఏం చేస్తారు, తమ యోగ్యత అధికంగా ఉన్నట్లుగానే భావిస్తారు. వారి వారి మనోభావాన్ని అనుసరించి వృత్తుల్ని ఎన్నుకోండి అని కనుక మనం అంటే అందరూ వారి వారి అంతస్తులకు మించినటువంటి ఉద్యోగాలపైనే ఆశపడతారు. అట్లా అయితే మిగిలిన కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి అని ప్రశ్న ఇక్కడ. యోగ్యత, కేవలం అర్హత, కేవలం మనోభావం బయట నుండి మనం ఎట్లా నిర్ణయిస్తాం, అది నిర్ణయించలేము. అందరూ ఒకరితో ఒకరు పోటీ కనుక చేస్తే అది ఎలా సాధ్యమవుతుంది, అది సాధ్యం కాదు. ఈ విభాగాన్ని ఎవరు నిర్ణయించేది, ఎట్లా నిర్ణయించేది, దేన్ని ఆధారంగా చేసుకొని ఇది నిర్ణయించారు. అందుచేతనే వృత్తులను పరంపరగా వచ్చి చేసేటువంటి సాంప్రదాయం అనేటువంటిది లోకంలో ఉంది, ఏర్పరిచారు అనాది నుంచి. ఇది ఇవాళది కాదు. కొమ్మరి వాళ్ళు వచ్చి చక్కగా వాళ్ళు కుండలు తయారు చేస్తారు, వడ్రంగి వచ్చి ఆయన చెక్క పని చేస్తాడు, కంసాలు ఆయన వచ్చి బంగారం పని చేస్తాడు, బేల్దారి మేస్త్రి వచ్చి ఇట్లా ఎవరి కులవృత్తులు ఏవైతే ఉన్నాయో వారు ఆయా వృత్తుల్ని చేస్తూ సమాజానికి ఒక హితాన్ని కలగజేస్తూ ఉన్నారు. అందుచేతనే పూర్వం రోజుల్లో చారిత్రకమైనటువంటి ఆధారాలు కనుక మనం పరిశీలించినట్లయితే చోళరాజులు, పాండ్యరాజులు, విజయనగర చక్రవర్తులు ఎవరిని చూసినప్పటికీ కూడాను ప్రతి వాళ్ళు ఒక దేవాలయం కడుతూ ఉండేవారు. దేవాలయం ఎందుకు కట్టాలి, దాంట్లో ఆంతర్యం ఏంటి? పూర్వం దేవాలయాలు లేవా, వీళ్ళు కడితేనే కొత్తగా వచ్చినాయా అంటే ఒక దేవాలయం ఏర్పరచడంలో చాలా గొప్ప సైన్స్ పరంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, సామాజిక పరంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో విషయాల్ని దాంట్లో ఇమిడ్చారు. ఒక దేవాలయం ఏర్పరిస్తే ఒక అర్చకుడు బతకాలి, దేవాలయాల్లో జరిగేటువంటి ఉత్సవాలకి పందిళ్ళు వేయటానికి మేదరి వాళ్ళు బతకాలి, మంగళ వాయిద్యాలు చేయటానికి మంగళవాళ్ళు, దేవాలయాల్లో జరిగేటువంటి వైభవ ఉత్సవాల్లో వాటిలోకి చాకలి వాళ్ళు కావాలి, వంట వాళ్ళు కావాలి, పూలు కట్టేవాళ్ళు కావాలి, కొమ్మరి వాళ్ళు కావాలి, ఇలా శిల్పులు కావాలి. అందరూ ఉంటేనే దేవాలయ వ్యవస్థ నడుస్తుంది. అంటే ఒక దేవాలయం మీద ఆధారపడి ఎన్నో రకాలైనటువంటి జాతులు శుభ్రమైనటువంటి శాంతియుతమైనటువంటి ఆనందకరమైనటువంటి ఐహిక ఆముష్మికాలని కలగజేసేటువంటి జీవనాన్ని చేస్తారని మనకి అనాది పరంపరగా ప్రతి రాజు వాళ్ళ టైంలో ఒక దేవాలయాల్ని కట్టి మన సంస్కృతిని జాగ్రత్తగా సనాతనమైనటువంటి వారసత్వ సంస్కృతిని కాపాడారు. తమిళనాడు వెళ్ళి చూస్తే ఒక్కొక్క దేవాలయం 10 ఎకరాలు 20 ఎకరాల్లో ఆ దేవాలయాలన్నీ ఉంటూ ఉంటాయి. ప్రకృతంలో ఏ వృత్తి అయినా పరంపరగా వచ్చినటువంటి దానిని పరమేశ్వరుడు విధించినటువంటి ఒక ఆజ్ఞగా స్వీకరించి లోకక్షేమాని కోసం ఈ వృత్తిని నేను చేస్తున్నాను అన్నటువంటి ఒక సద్భావంతో ఒక మనోభావంతో చేస్తే అది అతనికి ఆత్మలాభం కలిగిస్తుంది, ఆత్మోన్నతిని కలిగిస్తుంది, తద్వారా దేశానికి కూడా ఉపయోగకారకమవుతుంది.
బుద్ధితో పనిచేసే వారికి శరీర పోషణ అంత ఆవశ్యకం లేదు. ఎవరైతే శారీరకంగా శ్రమ పడతారో, శ్రామికులు ఉంటారో, వాళ్ళని ఉపవాసం చేయమని చెప్పకూడదు. సేద్యం చేసే వాళ్ళని ఉపవాసం చేయమంటే ఉపవాసం చేయలేరు, వాళ్ళు వ్యవసాయం చేయలేరు. అలాగే బ్రాహ్మడికి ఉపవాసం చాలా అవసరం. ఎప్పుడూ కూడాను బ్రాహ్మడు ధర్మం ఏమిటంటే చాలా నియమనిష్టలతో ఉండి లోకక్షేమం కోసం ఎప్పుడూ కూడాను యజ్ఞాగాది కర్తవ్యానుష్ఠానాలు చేస్తూ ఉంటాం. తద్వారా దానికోసం సంబంధించినటువంటి ఆహార నియమాన్ని పాటిస్తూ ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు శుష్కింప చేయాలి అని మనకి వేదశాస్త్రాల్లో అనేక చోట్ల చెప్తూ ఉంటారు. వారు తమకి నిర్ణయించినటువంటి ధర్మాల్ని ఆచరిస్తూ వస్తే ఇతరులకు ఒక మార్గదర్శకంగా ఉంటూ వారి ధర్మరక్షణకు సహాయపడేవారు కూడా అవుతారు అనేటువంటి ఉద్దేశంతో, అట్లా చేస్తే అది చాలా శ్లాఘనీయంగా ఉంటుంది అనేటువంటి ఒక సద్భావంతో మనకి ఈ పరంపరాగతమైనటువంటి కుల వృత్తుల్ని ఏర్పరిచారే తప్ప దీంట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేటువంటి భావన ఏ మహర్షికి గాను లేదు. ఇటువంటి వేదశాస్త్రముల్లో కూడాను అటువంటి విషయాలు ఎక్కడా ప్రతిపాదించలేదు. కొన్ని ఏళ్ల క్రితం, ఇప్పుడంటే మనకి ఆధునికంగా స్విచ్ వేస్తే వంట అవుతుంది, లేదా లైటర్తో వెలిగిస్తే నిప్పు వస్తుంది. ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్తే వెనక్కి ముందు వంట చేయటానికి పొయ్యి అంటించాలి అంటే ఆ చెత్తా చెదారం అంతా కూడా తీసుకొచ్చి పోగు చేసి జాగ్రత్తగా ఒక అగ్గిపుల్లం గీచి ఆ అగ్నిని రగిల్చేవారు. అప్పుడు దాంట్లో ఒక చిన్న మినుగురు వచ్చినా చాలు, దానిని జాగ్రత్తగా ఊది పెద్దగా గట్టిగా ఊదేస్తే ఆరిపోతుంది, ఊదకపోతే జ్వాల రాదు. అంచేత నిదానంగా ఎంత గాలి కావాలో అంత ఊది ప్రజ్వలింపజేస్తూ ఉండేవారు పూర్వీకులు. అసలు వానాకాలం అయితే మరీ కష్టంగా ఉండేది. కట్టెలన్నీ కూడాను చక్కగా తడిసిపోయి అది సులభంగా అంటుకోవడానికి ఆ మార్గం ఉండేది కాదు. అటువంటి పరిస్థితిలో ఈ రోజున మన యొక్క మతం అటువంటి శిథిలావస్థలో ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రాచీన ఆచారాలను అనుష్ఠించేవారు చాలా తక్కువ. అట్లా ప్రక్షీణమైనటువంటి ధర్మాన్ని మనం జాగ్రత్తగా ఊది, మన ఆచార్య స్వాముల యొక్క ఆదేశం మేరకు దాన్ని జాగ్రత్తగా ఊది దాన్ని ప్రజ్వలింపజేసి ప్రయత్నం చేయాలి. ఇది బహుశా ఒక పేరాశ అవుతుంది, కానీ ఆశ ఉండటం ఆశయాబద్ధతే లోక, ఆశ ఉండటం తప్పులేదు. కాబట్టి మన సనాతనమైనటువంటి వేదిక ధర్మాన్ని పరిరక్షణ చేయాలి అనేటువంటి ఉద్దేశ్యం ప్రతి ఒక్కళ్ళలో రావాలి. వారికి చేతనయ్యట్టుగా మన యొక్క ధర్మాన్ని గురించి నలుగురికి చెప్పగలగాలి. మిగతా మతాలలో ఈ వర్ణాశ్రమ ధర్మం లేనటువంటి ఈ వర్ణాశ్రమ ధర్మం కేవలం మనకే ఎందుకుంది అని కూడా మన వాళ్ళు అప్పుడప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు. మిగతా మతాల్లో వర్ణం అనేది లేదు, మనకెందుకు వచ్చింది వర్ణాశ్రమ ధర్మం అని మన వాళ్ళ ప్రశ్న. ఇప్పటికీ సమాజంలో ఉన్నటువంటి సంఘ సంస్కర్తలు దీన్ని ఎప్పటికప్పుడు రూపుమాపేసి దీనికి విడాకులు ఇద్దామని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఆశ్రమ ధర్మాలు అనావశ్యకములని వాళ్ళ అభిప్రాయాల్ని బాహాటంగానే చెప్తూ వస్తున్నారు. సరే, అసలు మతం అంటే ఏమి? ఆత్మకు వచ్చే వ్యాధికి చికిత్స చేయటమే మతం. మతం అంటే ఏమిటంటే ఆత్మకు వచ్చేటువంటి వ్యాధిని, ఆ వ్యాధికి ఒక చికిత్సను చేయటమే మతం. మతం అంటే అర్థం అది. ఒకరికి వ్యాధి వస్తుంది, అప్పుడు ఆ వ్యాధికి ఫలానా మందు అని వైద్యునికి తెలుసు. లోకక్షేమమే ధ్యేయంగా గల పరమ త్యాగమూర్తులైనటువంటి ఋషులు నిర్దేశించినటువంటి ఔషధం ఏదైతే ఉందో అదే మన సనాతనమైనటువంటి పరంపరాగతమైనటువంటి వైదిక ధర్మం. వైద్యశాస్త్రములు ఎన్నో రకాలు. ఒక వైద్య విధానంలో
పథ్యమే ప్రధానంగా చెప్తారు. ఆయుర్వేదం కనుక తీసుకుంటే దాన్ని మీరు పథ్యం చేయండి, ముందు ఫలానా వస్తువే తినండి, ఫలానా తినమాకండి అని చెప్తారు. ఇంకొకటి అంత తీక్షణంగా కాక కాస్త లఘువుగా ఉంటుంది. ఉదాహరణకి హోమియో దగ్గరికి వెళ్తే వారు మీరు వాసన వచ్చేటువంటి ద్రవ్యాల్ని స్వీకరించమాకండి అని చెప్తారు. ఒకటి చేదు మందు, మరొకటి తీపి మందు, వీరినంతా ఏకం చేయాలి అని పూనుకోక ఏ విధానంతో మనం ఔషధ సేవ చేస్తే ఈ శరీరానికి ఉన్నటువంటి రుగ్మతులు పోతాయో అదే ప్రకారంగా ఏ విధానంలో మనం మన ధర్మాన్ని అనుష్ఠిస్తే ఈ ఆత్మోన్నతి కలుగుతుందో అలాగే చేయాలి. ఆ తీరులోనే ఔషధ సేవనం చేసినట్టుగా, అలా చేస్తేనే మనకి స్వాస్థ్యం లభించినట్టుగా మనం అన్నిటినీ కలపకుండా మనకి సనాతనంగా ఏది ఉందో దాన్ని చేస్తేనే మనకి పట్టినటువంటి ఈ రోగం పోతుంది. లోకక్షేమం కోసం అన్ని మతాలు కొన్ని ధర్మాల్ని నిర్దేశించినాయి. వానిని మన వైదిక మతం సామాన్య ధర్మములు అని వ్యవహరిస్తూ ఉంటుంది. సామాన్య ధర్మములు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. అదేంటంటే అహింస అంటే ఎవరిని ఏ జీవిని హింస చేయకుండా ఉంటాం. అట్లాగే సత్యం ఎప్పుడూ కూడాను అబద్ధం చెప్పకుండా సత్యాన్నే పలుకుతూ ఉంటాం. అట్లాగే ఏది పడితే అది ఎవరిది పడితే వారి యొక్క ఆస్తిని, వారి యొక్క ఐశ్వర్యాన్ని వాటిని కోరకుండా న్యాయంగా మనం ఏది సంపాదిస్తామో దాన్ని మాత్రమే మనం స్వీకరించడం. అట్లాగే పరమాత్మ యందు భక్తి కలిగి ఉండటం, తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకుంటూ ఉంటాం. అట్లాగే జీవకారుణ్యం, వీనిని మన మతం సామాన్యమైనటువంటి ధర్మాలుగా పేర్కొన్నది. ఇవి కాక వర్ణం అనే పేరుతో ఒక సమూహ పరంపర రీతిలో ఒక్కొక్క వృత్తిని అనుసరించి వివిధమైనటువంటి విశేష ధర్మాలు వారికి విధించబడింది. ఈ విశేష ధర్మములను సామాన్య ధర్మములుగా గనక చేసినట్లయితే వాటిని ఎవరూ అనుష్ఠానం చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణ ఏమిటంటే, బౌద్ధులకి మొట్టమొదట ధర్మం ఏంటంటే అహింస పరమో ధర్మ. అహింసకు ప్రాధాన్యం కాని బౌద్ధ మతాన్ని అవలంబించేటువంటి దేశాలలో ఈరోజు శాకాహారుల కంటే మాంసభక్షకులే ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు, మనకందరికీ తెలుసు. మన యొక్క ధర్మశాస్త్రకర్తలకు, ఋషులకు మానవుల యొక్క స్వభావం బాగా తెలుసు వాళ్ళకి. అందుచేత వాళ్ళు మాంస నిషేధం అన్న విషయం అన్ని వర్ణాలకి చెప్పలేదు. బౌద్ధులు ఏం చేశారు, అన్ని వర్ణాలకి అహింసా పరమో ధర్మ అన్న సూత్రాన్ని పెట్టుకొని ఎవ్వరు మాంసం ముట్టుకోకూడదు అని ఎప్పుడైతే కట్టడి చేశారో ఆ కట్లన్నీ కూడాను తెగిపోయి అందరూ కూడాను మాంసభక్షులుగా అయినారు. మన సనాతనమైనటువంటి వైదిక ధర్మంలో మన మహర్షులు కొందరికి మాత్రమే శాకాహార నియమం, మిగతా వాళ్ళ విషయంలో వదిలేశారు. కాబట్టే ఇవాళ రోజున మన భరతఖండంలో శాకాహారులుగానే చాలామంది ఉన్నారు అని మనం సాధికారికంగా, ధైర్యంగా, నిర్మోహమాటంగా, నిష్కపటంగా మనం చెప్పచ్చు. అంచేతను మన మహర్షులు ఎంత దీర్ఘమైనటువంటి దృష్టి కలవారో దీని ద్వారానే మనకు తెలుస్తుంది. ఎంతకంటే వేరే సోదాహరణ అక్కర్లేదు మనకి. మాంసభక్షణ చేసేవారు కూడా మన వాళ్ళల్లో, మన భారతదేశంలో ప్రత్యేకంగా కొన్ని రోజుల్లో చేయరు. ఉదాహరణకి అన్ని వర్ణాల వాళ్ళు వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, ఏదన్నా పండగలు ఉన్నా, అమావాస్య ఉన్నా, లేదా ఇళ్లలో ఏదైనా శుభ కార్యక్రమాలు జరుగుతున్నా అన్నిటి యందు వారు పాపం మాంసభక్షణ చేయరు. కొంతమంది మన భారతదేశంలో మాంసభక్షణ చేసిన వాళ్ళు ఆ రోజు గుడికి కూడా వెళ్ళరు. అయ్యా మీ వాళ్ళు రాకూడదండి అని మరుసటి రోజు స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్తారే తప్ప ఏ రోజైతే ఆ మాంసాన్ని భక్షిస్తారో ఆ రోజు గుడికి కూడా వెళ్ళరు. అంత నియమంగా మన భారతదేశంలో ఉంటున్నారు అంటే మనకి మహర్షులు పరంపరగా ఇచ్చినటువంటి ఆ నియమాలు, ఆ నిష్టలు ఏవైతే ఉన్నాయో అవి చాలా గొప్పవి, అవి చాలా శ్లాఘనీయములు.
సామాన్య ధర్మములు ఆచరించే ఒక్కొక్క దేశంలోనూ వారి వారి పురాతనమైనటువంటి మతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను నామరూపం లేకుండా అడుగంటిపోయింది ఇవాళ రోజున. పాశ్చాత్య దేశంలో, గ్రీసు దేశంలో హెల్లెనిక్ అనేటువంటి ఒక మతం ఉండేది. అలాగే మధ్య ఆసియా దేశాల్లో ఉండినటువంటి హీబ్రూ మతం, ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. వాటి గురించి కూడా చాలామందికి తెలియదు. షింటో మతం మాత్రం మనకు అక్కడక్కడ కొంచెం కొంచెం కనబడుతూ ఉంటుంది. వీరి స్థానంలో వచ్చినటువంటి క్రైస్తవం, అలాగే ఇస్లాం, అలాగే బౌద్ధ మతాలలో పొదువుగా ఒకే ధర్మముగా ఉన్నది. కానీ దానితో పాటుగా ప్రత్యేక వర్ణముల కొరకు విశేషమైనటువంటి, ప్రత్యేక వర్ణాల కోసం విశేషమైనటువంటి ధర్మములనే విభాగం వాళ్ళల్లో లేనే లేదు. భారతదేశంలో ఒక్కొక్క వర్ణానికి ఒక ధర్మం ఉంది. వాళ్ళల్లో ఏకధర్మం మీద నడవటం వల్ల అవన్నీ కూడాను కలగాబలంగా అయిపోయి అసలు మూలధర్మానికే వాళ్ళకి ఆఘాతం ఏర్పడేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అలాగే ఈ మతములలోనూ ఈ కాలములో కొందరికి నమ్మకం లేకుండా పోతూ ఉంది. అదీ కాక వారి యొక్క సంఖ్య రోజుకి కూడాను చాలా అధికమవుతున్నప్పటికీ దాంట్లో కూడా పూర్తిగా నాస్తికులుగా మారిపోతూ ఉన్నారు. వారి మతంతో వారు తృప్తిపడక కొందరు మన మతంలో చెప్పినటువంటి యోగము, అలాగే జ్ఞానము, భక్తి మార్గాల్ని అనుసరించడానికి ఆసక్తితో, అనురక్తితో, సంసక్తితో మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఉండేటువంటి కాశీ క్షేత్రం, అట్లాగే గోకర్ణ క్షేత్రం, ఇలా ఎన్నో క్షేత్రాలని పర్యటిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ధర్మాలను తెలుసుకుంటూ ఇంత గొప్పదా అని వాళ్ళు ఆనందిస్తూ తద్వారా వాళ్ళు శాంతిని పొందుతున్నారు. అదంతా కూడాను మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ ఈ దేశాల్లో ఉన్నటువంటి మతాలు ఎంతకాలం ఇవి ఉంటాయో మనం చెప్పలేం. మనం ఇక్కడ ఏదో హిందువులము అనేటువంటి సనాతనమైనటువంటి వైదిక మత అనుయాయులం అని ఈ మాట నేను చెప్పట్లేదు. జరుగుతున్న వాస్తవం మాత్రమే మనం ఈ విషయంలో మనం చెప్పుకుంటున్నాం. వారి మతాన్ని అనుసరించి ఆత్మలాభం పొందాలనేటువంటి ఆశ లోకంలో అందరికీ ఉంటుంది, సహజం. ఉండవచ్చు కూడా, ఉండాలి కూడా. నా మతంలోనికి వచ్చి మీరందరూ చేరండి అని చెప్పటం చాలా తప్పు. అది అసలు మన సనాతన ధర్మంలో అటువంటి వ్యవస్థే లేదు. మన యొక్క లక్ష్యానికి అది విరోధం అని ఇక్కడ మనం చూస్తున్న వాటిలో మనకు తెలుస్తున్న విషయం, మన యొక్క అభిప్రాయం కూడా. లోకంలో అకారణంగా, అంటే యాక్సిడెంటల్గా ఏదో ఈ మత మార్పు అనేది జరగట్లా. దీనికి ఏదో ఒక ఆలోచన, ఒక దీర్ఘకాలమైనటువంటి ఆలోచన, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక, ఇవన్నీ వేసుకొని ఏదో పాపం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏం ప్రయత్నం చేసినప్పటికీ ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మం, అలాగే ఈ వర్ణములు, ఈ జాతులు, మనకి మహర్షులు చెప్పినటువంటి ధర్మములు, నియమములు అనేటువంటివి అనాదిగా వస్తున్నాయి. వాటిని మనం అనుసరించి ఈ లోకంలో సమస్తమైనటువంటి సుఖాన్ని, అభ్యుదయాన్ని, శ్రేయస్సుని పొంది మనం అందరం కూడాను ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం పొందాలి. అటువంటి శక్తిని గురువులు మనకు అనుగ్రహించుగాక అని ప్రార్థిస్తూ, సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.